తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు వారి మంత్రిమండలి సహచరులు మిత్రులు గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, రమా మేల్కోట గారు, మన్నించాలి సభాధ్యక్షుడు కవి యాకూబ్ గారు, రామచంద్రమూర్తి గారు, కోదండరామ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మాట్లాడమని చెప్పాను. అధ్యక్షుల సూచన ఆయన మాటలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కిలోమీటర్ల దూరం పోతే అక్కడ మనకు తెలుసు. అటువంటిది కాకుండా సభాధ్యక్షుల సూచనలు పాటిస్తూ రెండు మాటలు చెప్తాను. పుస్తకం అంటే ప్రేమ. పుస్తకం చదివే అలవాటు ఉంది. అది మొదటి ప్రచురణలు మౌలిక గారు ప్రచురణకర్త మౌలిక గారిని దగ్గరికి తీసుకొచ్చి, ఎందుకంటే మౌలిక గారి పుస్తకాలు ఏవైతే ఆయన ప్రచురిస్తారో చాలా సంస్థలు ఆ పుస్తకాలను ప్రచురించదాలు. ఒక రోజు వచ్చి నేను రామచంద్రమూర్తి గారు, రమా మేల్కోట గారు, కోదండరామ్ గారు సమాజంలో సభ్యులుగా ఉండాలి, అడగందించే సలహాలుగా మన సలహా మండలి ఎందుకు? అయితే చోట్ల ఊరుకోవడంలో ఏదో సలహాలు ఇస్తూనే ఉంటుంది కదా. మనం అడగకున్నాను ఒక సలహా మండలి ఒకటి పెట్టాను. అయితే నేను సలహాలు ఇస్తే మనం స్వీకరించేటివి ఉండవు. మార్గదర్శకులకు సలహాలు పేరు పెట్టాను. అయితే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఉత్సవం, పుస్తకాలకు సంబంధించిన ఉత్సవం, ఎంతోమంది మిత్రులు, ప్రచురణకర్తలు, రచయితలు, సాహిత్యవేత్తలు ఎంతో మంది ఉన్నటువంటి ఈ సమావేశానికి రావడం చాలా సంతోషం. ఇంతకుముందు సభాధ్యక్షుడు చెప్పినట్టు హైదరాబాద్ అంటే తెలంగాణ సమాజం ప్రస్తుత తరుణంలో సరైన దిశలో ముందుకు పోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజాన్ని విపరీతంగా ప్రేమించేటువంటి వ్యక్తి. మనందరి పట్ల ఎంతో ప్రేమ ఉంటే తప్ప ముఖ్యమంత్రి గారికి కొన్ని నిమిషాల సమయమైనా చాలా కష్టం. పుస్తకాలను ప్రేమిస్తే, పుస్తక ప్రేమను ప్రేమిస్తే సమాజాన్ని గౌరవించినట్టు. ఇదొక కొత్త ఒరవడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ ఒరవడి ఇట్లా కొనసాగాలని మాట్లాడమన్నారు కనుక రెండో మాటలు మాట్లాడి మీకు అందరికీ నమస్కరిస్తూ సెలవు. ధన్యవాదాలు సార్. హైదరాబాద్ బుక్ ఫైర్ పర్యంత ముందుకు పోతుంది.
ఇప్పుడు మా హైదరాబాద్ బుక్ ఫేర్ కార్యదర్శి వాసు గారు 2 నిమిషాలు మాట్లాడతారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అలాగే మా సలహా మండలి సభ్యులు, ముఖ్యులు, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. ఈ రోజు హైదరాబాద్ బుక్ ఫేర్ 35 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతుంది. అంటే ఈ వెనకాల ఎంతో శ్రమపడి ఎంతో మంది కష్టపడి దీన్ని నిర్మించారు. 36 సంవత్సరాలుగా నడుస్తున్న బుక్ ఫేర్ ని ఈరోజు ఒక చరిత్రలో మిగిలే విధంగా ఇంతకుముందు పెద్దలు చెప్పారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఏ బుక్ ఫేర్ ని గుర్తించి ఇప్పుడు సందర్శన కానీ లేకపోతే ప్రారంభానికి కానీ రాలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పుస్తకాల ప్రాధాన్యత, తెలంగాణని పుస్తక తెలంగాణగా, జ్ఞాన తెలంగాణగా మార్చడానికి ఆయన ఎంతో కంకణం కట్టుకుని ఉన్నారు కాబట్టి ఈ రోజు మన ప్రారంభానికి వచ్చారు. వారికి బుక్ ఫేర్ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ బుక్ ఫేర్ 1986లో ప్రారంభమైంది 50 స్టాళ్లతో. ఈ రోజు 350 స్టాళ్లతో రాష్ట్రంలోనే అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ దేశంలో ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి భాష నుంచి మనకి ఇక్కడ స్టాల్ కనపడుతుంది. ఈ హైదరాబాద్ అంటేనే అన్ని భాషలకి నిలయం. ఇలాంటి భాషలకు అన్నిటికీ మల్టిపుల్ మన హైదరాబాద్ కి ఈ రోజు హైదరాబాద్ బుక్ ఫేర్ ఎంతో స్వాగతం కలుగుతుంది. వారికి కావాల్సిన ఎన్నో రకాల లక్షల పుస్తకాలు ఈ రోజు మనకి ఇక్కడ కొనుగోలు. రేపటి నుండి సందర్శకులందరూ ఈ పుస్తక ప్రదర్శనని వచ్చి వారికి కావాల్సిన పుస్తకాలని కొనుక్కొని వెళ్ళొచ్చు. అలాగే ఈ బుక్ ఫేర్ కి సంబంధించి ఇంతకుముందు మా తల్లి యాకూబ్ గారు చెప్పారు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో బుక్ ఫేర్ కి ఇప్పటికీ మాకు ఆఫీస్ లేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సిన అంశం ఏంటంటే హైదరాబాద్ బుక్ ఫేర్ మొత్తం ఈ సొసైటీ మన తెలంగాణ కాకుండా మన తెలుగు ప్రజల్ని దేశంలో అందరినీ సరే మనకు జ్ఞానాన్ని అందించే మంచి మంచి పుస్తకాలను తీసుకొచ్చే కార్యక్రమం పెట్టుకుంది. కాబట్టి దీనికంటే ఒక ఆఫీస్ ఉంటే బాగుంటుంది అనేది, అదే ఆఫీస్ లో ఒక లైబ్రరీ పెట్టాలని చెప్పేసి మా కమిటీ భావించింది. లైబ్రరీ కాకుండా కొత్త పుస్తకాలు కొత్త కళలు వచ్చినప్పుడు వాళ్ళు పుస్తకాలు ఆవిష్కరించుకోవడానికి ఇచ్చిన హాల్ లాంటిది కూడా ఉంటే బాగుంటుందని చెప్పి మా ఆశ. దాన్ని మన ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మిగతా పెద్దలు కూడా మాట్లాడాల్సిందిగా మరొకసారి వచ్చిన ప్రజలందరికీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు కలిసినప్పుడల్లా తన చిరునవ్వుతో ఒక పలకరింపునిచ్చే మంత్రివర్యులు, భాషా సాంస్కృతిక శాఖను తన అమూల్య పీఠంతో నడిపిస్తున్న మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఈనాటి హైదరాబాద్ బుక్ ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యొక్క ఇనాగ్రేషన్కు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఈ యొక్క హైదరాబాద్ బుక్ అసోసియేషన్ అధ్యక్షులు యాకూబ్ గారు, అట్లాగే సెక్రటరీ శ్రీనివాస్ గారు, బాలెట్ గారు, పెద్దలు సలహాదారులు ఉన్నటువంటి పెద్దలు గౌరవాలు జస్టిస్ సురేష్ గారు, అట్లాగే పెద్దలు రామచంద్రమూర్తి గారు, పెద్దలు డాక్టర్ రియాజ్ గారు, అట్లాగే పెద్దలు పవన్ గారు, రాష్ట్ర అడ్వైజర్ శ్రీ రెడ్డి గారు, విచ్చేసినటువంటి పెద్దలందరికీ ఈ శుభ సందర్భంగా వేసుకుంటాం. మరి ఈనాడు 300 ఇప్పుడే విచ్చేసినటువంటి మా సహచర మంత్రి గారికి దేశవ్యాప్తంగా 210 డిస్ట్రిబ్యూటర్స్
పుస్తకాలు ఆలోచిస్తే 350 స్టాల్స్ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ బుక్ ప్రజలకు దాశరథి కృష్ణమాచార్య పేరు, అలాగే సభా కార్యక్రమాలలో రచయిత ప్రసిద్ధ విమర్శకురాలు విజయవంత గారి పేరు, అలాగే ఆవిష్కరణకు తోపుకొండ సాధన గారి పేరు కూడా జరిగింది. ఇక్కడ ఒకటి పుస్తకాలు లేని గది ఆత్మలోని శరీరం అని చెప్తా ఉంటారు. అట్లా అక్షర రూపం దాల్చిన ఒక శివ చుక్క 1,00,000 నెలలను కదిలించిన తప్పని మరి ప్రజాకవి కావాలన్నారు. అంటే పుస్తకాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అనేది నేటి ఆధునిక సమాజంలో, సాంకేతిక సమాజంలో మరి ఒక పుస్తక పఠనం తప్పదగిన వాస్తవం. అయితే పుస్తక పఠనం వల్ల మనిషి యొక్క ఆలోచన విధానం, సమర్థత, అన్ని రకాల అంటే పట్టణాల ధైర్య శాస్త్రాలు కావచ్చు, సమాజాన్ని చైతన్యం చేసేటువంటి ఒక వేడి కలిగించేది పుస్తకం. ఇదే వాస్తవంగా కల్చర్ అంటే సంస్కృతి. ఈ సంస్కృతి అనేది సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానం దేశం ఏంటంటే దీనికి కారణం ఈ పుస్తక పఠనం లేకపోవడం. అందుకే మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ సంస్కృతిని మళ్ళీ మనం పునరుద్ధరిస్తే తప్ప సమాజంలో ఈనాడు చాలా రుగ్మతలకు, చాలా సమస్యలకు ప్రధాన కారణం ఆ యొక్క సంస్కృతి అనేది ఈనాడు పూర్తిగా దేశంలో పుస్తకం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పుస్తక పఠనం అవసరం. చాలా ఎన్ని సెల్ ఫోన్ వచ్చినా, ఎన్ని వాట్సాప్ వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా పుస్తక పఠనం వల్ల మన సమాజం కంటే సమాజంతో కాదు, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం కూడా పూర్తిగా వ్యక్తి సంస్కరించకపోతే సమాజంలో సంస్కరించి దోహదపడుతుంది. కాబట్టి చాలా సమస్యల పరిష్కారానికి ఇది చాలా అవసరం. కాబట్టి మరి ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క పుస్తక పఠనం చేసినప్పుడు ఒక కల్చరల్ మినిస్టర్గా ఈ వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యంగా విద్యార్థులకి యావత్ రాష్ట్ర సమాజానికి ఈ పుస్తక యొక్క సందర్శించి ఇక్కడ సందర్శించి ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలను కొనుక్కోవాలి. రోజు కనీసం ఒక అరగంట సేపు పుస్తక పఠనం చేయడం ద్వారా మీకే కానీ మీ కుటుంబానికి కానీ సమాజాన్ని బాగుపడతాం. కాబట్టి మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ మనం పుస్తకాలు కొనుక్కోవాలంటే ఒక పుస్తకం అంటే ఎక్కడికో తిరగాల్సి వస్తుంది, ఎక్కడ దొరుకుతుందో తెలియదు. కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున యొక్క ప్రదర్శన పుస్తకాలు చేస్తున్నప్పుడు మీకు ఏ వర్గానికైనా, ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా, ఎవరికైనా ఎలాంటి పుస్తకం కావాలా అంటే ప్రపంచ గొప్పవాళ్ళ గురించైనా, దేశంలో గొప్పవాళ్ళ గురించైనా, వాళ్ళ యొక్క ఆలోచన తెలుసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ దొరకాలంటే ఇక్కడ సరైన లేదు. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ ఒక సంవత్సరానికి ఈ యొక్క ప్రదర్శన ఏర్పడింది. కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరికీ సమయంగా కోసం ఈ అవకాశం ముఖ్యంగా ఈ యొక్క అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ పుస్తక ప్రదర్శన అనేది జాతీయ స్థాయికి తీసుకెళ్లి జాతీయ స్థాయిలో ఏర్పాటు సమానంగా హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నందుకు ఒక అసోసియేషన్ మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ సలహా తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. మీ ఆశీర్వాదాలతో ఇప్పుడు రాష్ట్ర రవాణా శాఖ అధ్యక్షులు ప్రభాకర్ గారు సభాధ్యక్షులు యాదవ్ గారికి, అదేవిధంగా